మా ఇంట్లో వరమహాలక్ష్మి పూజకి ప్రిపరేషన్ జరుగుతుందండి. ఫైనల్ తయారు చేస్తున్నాము. మరి ఇంతమంది వస్తున్నారా మరి రేపు? 200 ఫైనల్. బ్యూటిఫుల్. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. వరమహాలక్ష్మి పూజకి ఉయ్యాలకి ఏంటి సంబంధం? అది మీరు రేపు మార్నింగ్ చూడబోతున్నారు. దట్స్ సర్ప్రైజ్ ఫర్ యు ఆల్. పరి ఏంటి? నువ్వు ఇట్లా నేను హాఫ్ రెడీ అయినప్పుడు రాకూడదు. వెనకాల కూడా ఒక స్టోరీ ఉంది. చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి మీకైతే. పెద్ద వారే జరిగిందండి. ఓ మై గాడ్. షేర్ చేసేది కూడా మహాలక్ష్మి ఇంటికి రండి. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్ టేల్స్. నైట్ 12:30 అయింది. మా ఇంట్లో వరమహాలక్ష్మి పూజకి ప్రిపరేషన్ జరుగుతుందండి. సో ఇక్కడ చూస్తున్నారు ప్రియాంక గారు అమ్మ అందరూ వచ్చే గెస్ట్ కి వాయనం తయారు చేస్తున్నారు అన్నమాట. ఇలా జరుగుతుంది మా ప్రిపరేషన్. సో ఇక్కడ ఇవి 2 వాల్స్ కి డెకరేషన్ జరుగుతుంది. ఇంకా డెకరేషన్ స్టార్ట్ అవ్వలేదు. డెకరేషన్ ఎట్లా ఏం చేయించిపోతున్నాము. ప్రియాంక గారు చాలా గ్రాండ్ గా తయారు చేశారండి. మొత్తం ఆవిడ సెలెక్షన్ అయితే మామూలుగా లేదు ఈసారి. చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి మీకైతే. ప్రియాంక గారి నోట్లోనే డెకరేషన్ చేస్తున్నప్పుడు మీరు వింటే బాగుంటుంది. ఓకే, ఇక్కడ రాజశేఖర్ మరి ప్రియాంక గారి మధ్యలో గొడవ. రాజశేఖర్ ఏమో ఈ వాయనం కట్టేది నేను కట్టకూడదు, అమ్మాయిలే కట్టాలి. తిన్నాను రా. ఎన్ని గంటలకి? ఇప్పుడే చేస్తున్నా, నీతో పాటు తిన్నాను కదరా. అందుకనే మైండ్ డైవర్ట్ అయింది నీకు. ఇక్కడ ప్రియాంక గారు ఏం చేస్తున్నారు చెప్పండి ఒకసారి. ఫైనల్ తయారు చేస్తున్నాము అండ్ అది హ్యాండ్ మేడ్ హ్యాంపర్స్. అంటే హ్యాంపర్స్ అదిగో చూడండి, రైల్వే లాగా అక్కడ పెట్టేసాం. సో నీట్ గా హ్యాంపర్స్ తయారు చేసాం అన్నమాట. అండ్ హ్యాంపర్ లో ఏమేమి ఉన్నాయి అవి రేపు మార్నింగ్, అంటే నేను రెడీ అయిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడే చూపించు. రేపు మార్నింగ్ చూపిస్తాను. రేపు మార్నింగ్ చూపించడం చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూపించు. ఇక్కడ చూడండి, ఇదంతా హ్యాంపర్ లో ఏమేమి ఉన్నాయంటే ట్రైన్ లాగా ఎన్ని హ్యాంపర్లు. ఓ మై గాడ్. మరి ఇంతమంది వస్తున్నారా పరి రేపు? 200 ఫైనల్. 200 మంది వస్తున్నారు రేపు. ఓ మై గాడ్. మా ఇంటికి 200 మంది వస్తున్నారంట. నాకే తెలీదు. సో ఫస్ట్ ఐటమ్ బ్లౌజ్ పీస్. ఓకే. అంటే నాకు చాలా ఇష్టమైనది. నాకు చీరలు ఇవ్వాలని కూడా ఉంది, బట్ చీరల కన్నా ఇంకా సంథింగ్ స్పెషల్ ఉంది మన హ్యాంపర్ లో. ఇంకొకటి, ఆ బ్లౌజ్ పీస్ తీసుకొచ్చే వెనకాల కూడా ఒక స్టోరీ ఉంది. ఆ బ్లౌజ్ పీస్ తీసుకొచ్చేదాకా ప్రియాంక గారు మరి ఈ మనిషి మధ్య పెద్ద వారే జరిగిందండి. ఆవిడికి ఏదో డిజైన్ బ్లౌజ్ పీసే కావాలంట. ఈతనేమో డిజైన్ బ్లౌజ్ పీస్ దొరకట్లేదు, ప్లేన్ బ్లౌజ్ పీసే ఉన్నాయని వీడు. సో ఇద్దరి మధ్య పెద్ద యుద్ధం జరిగాక ఫైనలీ ప్రియాంక గారికి ఏం కావాలో అదే వచ్చిందండి ఇంటికి. దొరకట్లేదని పాపం ఆయన చెప్పలేదు, లేదు. చాలా వెతికి మరి తెప్పించారు. ఏంటంటే చెప్పు, ఎందుకంటే నీ మాట అందరూ వింటారని అనుకుంటున్నాను, కానీ మిడ్ నైట్ లో నీ మాటలు చెల్లవు. సో ఆయన పాపం తెప్పించారు నా కోసం. నాకేంటంటే నా బడ్జెట్ లో ఉండాలి కాబట్టి ఆ బడ్జెట్ లో దొరకట్లేదు అన్నారు. బడ్జెట్ లో తర్వాత తెప్పించాలే. బట్ నాకేంటంటే అందరికి మంచిగా బ్లౌజ్ పీస్, ఏదో ప్లెయిన్ బ్లౌజ్ పీస్ ఇచ్చేస్తే ఈ మధ్య ఎవరు కుట్టించట్లేదు, నేను కుట్టించాను. సో మంచి బ్లౌజ్ పీస్ ఇస్తే ఎవరైనా కుట్టిస్తారు కదా సారీస్ కి, పనికి వస్తుంది అని చెప్పేసి మంచి ఒక గోల్డెన్ జరీ ఉండే షిమ్మర్ ఉండే బార్డర్ కావాలని చెప్పేసి తెప్పించా. ఇంకా కలర్ఫుల్స్ ఉన్నాయి, అంటే అన్నిట్లో వేరే వేరే కలర్. అదిగో మమ్మీ ప్యాక్ చేస్తుంది. అలా we have పసుపు కుంకుమ. ఓ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అది. This is very షో బాగుంది కదా. వావ్, ఇట్స్ వెరీ నైస్ యా. అంటే జనరల్ గా చిన్న చిన్నవి కూడా వస్తున్నాయి ఇట్లా పంచ్ లాగా. బట్ అది దాన్ని ఓపెన్ చేయలేము, అది జస్ట్ షో కి మాత్రమే అని దీన్ని అట్లీస్ట్ ఓపెన్ చేసి వాడొచ్చు ఇంట్లో. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ రియల్లీ స్పెషల్ టు మీ అండ్ మమ్మ. ఈసారి మా మమ్మ కూడా వరలక్ష్మి వ్రతానికి ఇక్కడ ఉంది కాబట్టి నేను మమ్మీ బేగం బజార్ వెళ్ళి ఫుల్ షాపింగ్ చేసుకొని వచ్చాము. సో ప్రతిదీ అండి, యాక్చువల్లీ ఈ బ్యాగ్ ఉంది కదా, ఈ బ్యాగ్ మా మమ్మీ సెలెక్షన్. దిస్ టైమ్ షీ సెలెక్టెడ్ దిస్ బ్యాగ్. అంటే మంచి బ్యాగ్ ఉండాలి అండ్ ఎక్కడికైనా యూస్ఫుల్ గా ఉండాలి. బేసిక్ గా మనం ఎప్పుడైనా వాయనాలు ఇచ్చేటప్పుడు ఎక్కువ యూస్ఫుల్ గా ఇస్తేనే బాగుంటుంది అని చెప్పి. సో ఈ పౌచ్ కూడా నేను తెచ్చుకున్నాను. బయట పౌచ్ ఉంది కదా అది. అండ్ దాంట్లో ఒక మంచి జర్మన్ సిల్వర్ ఐటమ్ ని మేము సెలెక్షన్ చేయడం జరిగింది నిన్న. ఓకే, వాట్ ఇస్ దట్? వెంకటేశ్వరుడి పాదాలు. దిస్ ఇస్ ద వన్. వావ్, బ్యూటిఫుల్. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. జనరల్ గా దీపాలు అండ్ పసుపు కుంకుమ వేసే బర్నీలు అవన్నీ చాలా చాలా చూస్తున్నాం మనం రెగ్యులర్ గా. ఇది కొంచెం నేను ఏదో ఒక డిఫరెంట్ గా చూపించండి, ఏదో ఒక డిఫరెంట్ గా చూపించండి అని చెప్తే ఇది చూపించారు. ఐ థింక్ ఇది
రోజు ఎవరైనా అంటే ఇది డైరెక్ట్ గా ఇక్కడ నుంచి మా ఇంటి నుంచి వాళ్ళ ఇంటి గర్భగుడిలోకి వెళ్తుంది కాబట్టి అక్కడ వెళ్ళి రోజు మమ్మల్ని తలుచుకుంటారు అండ్ దేవుడిని పూజిస్తారు కాబట్టి పాదాల దగ్గర ఎవరో ఒకళ్ళు ఇట్లా పూజ చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఇది తెచ్చుకోవడం. సో ఐ లైక్ ఇట్ సో మచ్. సో ఐ థింక్ వైనంలో ఇవన్నీ ఉన్నాయా? దీంట్లో ఇవన్నీ ఉన్నాయి. దీంతో పాటు దీంట్లో వెళ్తుంది పసుపు కొమ్ములు, ఖర్జూరాలు, ఓకే, అండ్ వక్కలు. ఓకే. సో ఇవన్నీ ఐటమ్స్ వెళ్ళినాక దీంట్లో ఇది దేవుడి పాదాలు పెట్టిన తర్వాత ఓకే దీన్ని ఇలా లాక్ చేసుకొని ఆహా చాలా మంచిగా ఉంది పరి నీ వాయినము. ఈ హ్యాంపర్ లో ఇట్లా బ్లౌజ్ పీస్ పెట్టి ఓ మై, నీట్ గా నీ హ్యాంపర్ చాలా బాగుంది నిజంగా. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఇది ఇట్లా పెట్టేస్తే కాదు, ఇంత మంచి హ్యాంపర్ నువ్వు రెడీ చేస్తావు, మరి నీ షాపింగ్ వీడియో ఎందుకు చేయలేదు? జనాలు రెడీ డెఫినెట్లీ జనాలు అడుగుతారు అక్కడ కామెంట్ సెక్షన్ లో. షాపింగ్ వీడియోనా? నెక్స్ట్ టైం నేను షాపింగ్ కి తీసుకెళ్తా మిమ్మల్ని అందరినీ. అంటే లాస్ట్ ఇయర్ కాదు, అక్కడ అరటి పండు పెట్టాలంటున్నాడు రాజశేఖర్. జనరల్ గా అందరికి ఇచ్చేటప్పుడు వాయనాలు ఇచ్చేటప్పుడు అంటే ఆకులు ఉంటాయి కదా, అవి దాని మీద అరటి పండ్లు, దాని తర్వాత ఈ వాయనం అట్లా కలిసి ఇస్తాను అనమాట. అండ్ వాళ్ళు దాని లోపల పెట్టేసి తీసుకెళ్ళొచ్చు మళ్ళీ. ఓకే. సో నాకు మా మమ్మీకి అయితే ఈ సెలెక్షన్స్ జరిగినాయి. అట్లానే చాలా హ్యాపీనెస్ తో అంత వాయినాలు మేమే హ్యాండ్ మేడ్ గా రెడీ చేస్తున్నాము. అండ్ కాసేపట్లో నేను ఇప్పుడే మర్చిపోయాను, మెహందీ పెట్టాల్సింది మేమందరము. అంటే నేను సో మెహందీ గోరింటాకు పెట్టడానికి కోన్ ఇప్పుడే ఆర్డర్ చేసాము, వస్తుంది. ఓ మై గాడ్, మెహందీ ఆ ప్రోగ్రామ్ కూడా ఉందా? ఆ ప్రోగ్రామ్ కూడా అంటే ఏంటమ్మా మెహందీ ప్రోగ్రామ్ కూడా ఉందా? అంటే ఆడవాళ్ళు చాలా చీర, మా చీర అయితే అసలు చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. నేను లాస్ట్ ఇయర్ అమ్మవారికి కట్టిన చీర. ప్రియాంక గారు సారీ షాపింగ్ కూడా అబ్బా చీరలు నెక్స్ట్ లెవెల్ తీసుకొచ్చారండి నిజంగా. ఆవిడ చీర చాలా బాగుంది అండ్ మహాలక్ష్మికి కడుతున్న చీర కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మరి అంతేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మెహందీ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు మళ్ళీ మనం లైన్లోకి వస్తాం. ఓకే, అప్పటిదాకా రెస్ట్ తీసుకోండి. సో ప్రియాంక గారు ఏదో చూడండి సిల్వర్ ఏదో వచ్చింది మా ఇంట్లోకి. చాలా పెద్ద ప్లానింగే. రేపు మా ఇంట్లో వరమహాలక్ష్మి పూజ ఉందండి, మీ అందరికీ తెలిసిందే. సో దాని ప్రిపరేషన్ జరుగుతుంది ఇప్పుడు మా ఇంట్లో. ఏదో పెద్ద జర్మన్ సిల్వర్ ఏదో ఆర్డర్ చేసింది ప్రియాంక. సో ఇది ఏంటి మొత్తం డెకరేషన్ అయ్యాక ఎట్లా కనిపిస్తుంది అనేది మీరు చూడాలి. ఓకేనా? మరి ఏం జరుగుతుంది? నైట్ 2 అయింది, ఏం చేస్తున్నావు నువ్వు? అంటే వరమహాలక్ష్మి పూజకి ఉయ్యాలకి ఏంటి సంబంధం? ఓ మై గాడ్, అంటే నాకే కన్ఫ్యూజింగ్ గా ఉంది. వరమహాలక్ష్మి పూజకి ఉయ్యాలకి ఏంటి సంబంధం? ఏం చేయబోతుంది ఉయ్యాల మీద ప్రియాంక? దాట్స్ a surprise for you and me also. Let's see. ఏం చేస్తున్నావు పరి నువ్వు? ఉయ్యాల ఊగుతున్నా నైట్ 2 o'clock. ఏదో ఆశ కలిగింది, పాపం అందరిని కష్టపెట్టాను. థ్యాంక్ యూ సో మచ్. పరి ఏంటి ఇట్లా నేను హాఫ్ రెడీ అయినప్పుడు రాకూడదు. ఓ మై గాడ్, ఏ ఇద్దరు చాలా అందంగా కనిపిస్తున్నారు. ఏంటిది పరి? మేకప్ కనిపించట్లే. హెయిర్ స్టైల్ మేకప్ చాలా బాగా చేశారు. హాయ్, ఎలా ఉన్నారు మేడం? చాలా రోజుల తర్వాత చూస్తున్నాను మిమ్మల్ని. యా, యు కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ కడప? No, she came all the way from Ramoji Film City. Ramoji Film City, yeah, from all the way from హయత్ నగర్ నుంచి వచ్చి ప్రియాంక గారికి వాళ్ళ అమ్మకి మేకప్ అండ్ హెయిర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ మీకు ఎలా అనిపించింది డెకరేషన్? అసలు మేము రాగానే కళ్ళు చెదిరిపోయింది. అవునా? యాక్చువల్లీ నేను కూడా మినీ కన్వెన్షన్ హాల్ లాగా కనిపిస్తుంది మా ఇల్లు ఈ రోజు. I was also very surprised. It's beautiful. This is what I had planned yesterday. నేను అనుకున్నాను ప్రియాంక శివబ్రోది ఎంగేజ్మెంట్ ఏమో అలా ఉంది డెకరేషన్. Oh my god. మరి ఎలా ఉంది నువ్వు చెప్పాలి డెకరేషన్? నా కడుపులో యాక్చువల్లీ ఎలకలు తిరుగుతున్నాయి. సో వ్రతం పూజ అంతా జరిగిపోయి నేను కొంచెం తింటే అప్పుడు పెట్టగాను. ఇదేంటి తినడం గురించి ఆలోచిస్తున్నారు అనుకోమాకండి. నిజంగా పరి you really worked hard yaar, నైట్ పడుకోలేదు. అండ్ చూడు, ఓ మై గాడ్, నైస్. మెహందీ వేసుకున్నారు ఇద్దరు, అమ్మ కూతురు. రాజశేఖర్ అనే వీడు నిజంగా ఇక్కడ ఇప్పుడు మీరు చూడబోతున్న డెకరేషన్ కి మెయిన్ కారణం రాజశేఖర్ మల్లిరెడ్డి అనే ఇతను. పాపం నైట్ అంతా పడుకోకుండా ఇతను రాజశేఖర్ నిజంగా చాలా బాగా
నిజంగా చాలా బాగా అయింది. నేనే సర్ప్రైజ్ అని ఏంటి ఇంత బాగా అయింది డెకరేషన్ అని. నేను నిద్రపోయారా అంటే ఇప్పుడు చాలా మంది గెస్ట్ రాబోతున్నారు కాబట్టి నేను నిద్రపోవాలి ఖచ్చితంగా, ఫ్రెష్గా ఉండాలి కాబట్టి. బట్ థ్యాంక్స్ రాజశేఖర్. ఇప్పుడు జనాలకి నేను చూపించబోతున్నాను డెకరేషన్. ఓ మై గాడ్ చూడండి, వావ్ ఏంటి పరి ఇంత బాగా డెకరేషన్ చేపించావు? ఈవినింగ్ వరకు అండి చాలా టెన్షన్ పడ్డాను. ఓ మై గాడ్ చేశాను కూడా దట్ నేను అనుకున్నది జరుగుతుందో లేదో అని. బట్ దేవుడి దయ వల్ల ఆ వరమహాలక్ష్మి ఆశీస్సుల వల్ల దీవెన వల్ల మొత్తం ఈరోజు నేను అనుకునేది సాధ్యమైంది. థ్యాంక్ యూ. ఏంటిది పరి మినీ కన్వెన్షన్ హాల్ లాగా ఉంది పరి, నిజంగా ఇట్స్ బ్యూటిఫుల్. అంటే నాకు చాలా ఇష్టం, ఎంత ఇష్టము నేను ఈ రూపంలో చూపించాలని తలుచుకుంటున్నా. సో మహాలక్ష్మి ఇంటికి రండి, స్వాగతం సుస్వాగతం. మీరు ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటారు, మనందరి ఇంట్లో ఉండాలి మీరు. అండ్ ఐఎమ్ రియల్లీ నేను చెప్తున్నా, ఇన్ని సంవత్సరాలు లేని హ్యాపీనెస్ నాకు ఈ సంవత్సరం ఉంది. అది ప్రతి సంవత్సరం పెరుగుతూనే పోతుంది, అది వేరే విషయం. కానీ మనస్ఫూర్తిగా చాలా మంచిగా వ్రతం ఈరోజు నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు జస్ట్ ఒక సిప్పు మంచినీళ్ళు తాగానండి. యాక్చువల్లీ అది కూడా తాగకుండానే చేద్దాం పూజ అనుకున్నాను, అని కొంచెం మాట్లాడుతూ అందరినీ ఇన్వైట్ కూడా చేస్తున్నా ఫోన్ చేసి, ఒక రిమైండర్ ప్లీజ్ రండి. ఆల్మోస్ట్ దాదాపుగా 150 మందికి పైనే నేను అందరికి ఫోన్ చేసి, ప్రస్తుతానికి అందరూ మార్నింగ్ హలో అంటున్నారు, ఇప్పుడే లేచారు. సో ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ గోనా కమ్. అఫ్ కోర్స్ చాలా మందికి షూట్స్ కూడా ఉంటాయి, సో కొంతమంది వస్తారు కొంతమంది రాలేరు. సో అది నెక్స్ట్ వీక్ వచ్చి వాళ్ళు వాయినం తీసుకెళ్తారు నెక్స్ట్ ఫ్రైడే, నో ప్రాబ్లం. నాకైతే ఆల్మోస్ట్ అంత సెటప్ రెడీ అయిపోయింది. నేను చీర కట్టుకొని రెడీ అయిపోతాను అండ్ మంచి సారీ అండ్ నగలు అదంతా రెడీ అయిపోయాయి. నేను ఐ జస్ట్ కాంట్ వెయిట్ టు అమ్మవారిని అలంకరించడానికి నేను ఎదురు చూస్తున్నాను. నేను రెడీ అయ్యే కన్నా ఫాస్ట్గా నేను రెడీ అయిపోయి అమ్మవారిని మంచిగా రెడీ అవ్వాలి అని. సో గురుగారు కూడా అంటే స్వామి గారు కూడా వచ్చేస్తున్నారు పూజకి. ఈసారి ప్రాపర్గా అండి, నాకు మేమేదో హడావిడి ఏదైనా తప్పు జరిగిపోతే సో అందుకని పంతులు గారిని రమ్మన్నాము, ఆయన చేత పూజ చేపిస్తాను. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో గైస్ ఏంటంటే నిజంగా నేను కూడా చాలా ఆనందంగా ఉన్నాను, ఇంత బాగా జరిగిందంతా. అండ్ ప్రియాంక గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, నిజంగా చాలా బాగా మీరు ప్లాన్ చేశారు. డెకరేషన్ అంతా చాలా బాగా జరిగింది. యాక్చువల్లీ ఈ డెకరేషన్లో ఇంకా కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి మీకు ఇంకా ఏంటంటే ద బిగినింగ్ చూపిస్తున్నాం అన్నమాట. సో పూజ మనం ఎట్లా చేయబోతున్నాము అండ్ ఎవరెవరు వస్తున్నారు మా ఇంటికి అనేది మీరు నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నారు మా ఇంటి వరమహాలక్ష్మి వ్రతంలో. సో దిస్ ఈజ్ అవర్ వరమహాలక్ష్మి ప్రిపరేషన్ అన్నమాట. సో మీరు కూడా చూడండి, మీకు నచ్చిందా లేదా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇలాగే మన నెవర్ ఎండింగ్ టేల్స్ వీడియోస్ చూస్తుండండి. నెవర్ ఎండింగ్ టేల్స్ ఎంటర్టైన్మెంట్ తగ్గేది లేదు. ఆఫ్ కోర్స్ ఈసారి అయితే మహాలక్ష్మి ఆశీర్వాదాలు మనందరి మీద తగ్గేది లేదు. సో ప్లీజ్ చూస్తుండండి మా వీడియోస్. అండ్ నెక్స్ట్ వీడియో ఇస్ గోనా బి ఎవరెవరు వచ్చారు, ఎలా వచ్చారు, ఏం చేశారు, మా ఇంటి వరమహాలక్ష్మి పూజ మెయిన్ మనం ఎలా చేయబోతున్నాము, ఎలా జరుపుతున్నాము అనేది అంతా వీడియోలో వచ్చేస్తుంది. సో స్టే ట్యూన్ టు అవర్ నెవర్ ఎండింగ్ టేల్స్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరెవరైతే కొత్త వాళ్ళు వచ్చారు వెల్కమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ది బెల్ ఐకాన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బై బై.